అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం బజాజ్ ఈఎంఐ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మీరు డిజిటల్ సేవలో లాగిన్ చేయండి. డిజిటల్ సేవలో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో లోన్ అని టైప్ చేయండి. సో, మనం లోన్ ఇక్కడ టైప్ చేస్తే మనకి లోన్ బజార్ కనిపిస్తుంది. సో, లోన్ బజార్ మీద మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ ఆప్షన్ వస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక సర్వే ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ సర్వే ఫామ్‌ని పూర్తిగా నింపండి. ఈ సర్వే ఫామ్‌లో మీకు పూర్తి చేసిన తర్వాత మీకు మళ్ళీ పోర్టల్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, వన్స్ సర్వే ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా! సో, దాని పక్కన మీకు కార్డ్స్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీకు బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కస్టమర్ యొక్క మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే అతనికి ఆ కస్టమర్‌కి ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ సంబంధించిన నేము, డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ ఆప్షనల్ అండి. మీరు కావాలనుకుంటే ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ చేయండి. సో, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాము. సో, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ కస్టమర్‌కి ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్ రూపంలో. సో, ఆ ఎస్ఎంఎస్ రూపంలో వచ్చిన లింక్‌ని నేను కాపీ చేసుకొని ఇక్కడ నేను మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సో, పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈ విధంగా డాష్‌బోర్డ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎంటర్ మొబైల్ నంబర్ ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో, ఎంటర్ మొబైల్ నంబర్ దగ్గర మీరు మొబైల్ నంబర్‌ని అనేది ఎంటర్ చేసి గెట్ నౌ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఆ కస్టమర్‌కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ పాన్ కార్డులో ఏదైతే వాళ్ళ పేరుందో యాజ్ ఇట్ ఈస్‌గా అట్లాగే ఫుల్ నేమ్‌ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత యెస్ ఆటో ఫెచింగ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి. సో, ఈ కస్టమర్ అనేది యాజ్ పర్ నార్మ్స్ ప్రకారంగా ఇతను ఎలిజిబుల్ కాలేదని కనిపిస్తుంది. అంటే ఆ ఇంటర్నల్ పాలసీ ప్రకారంగా వీళ్ళు సిబిల్ తక్కువ ఉండడంలో గానియండి, లేకపోతే లోన్ డిఫాల్టర్ గానియండి, సో, ఈ విధంగా ఉండడం వల్ల వీళ్ళు ఈ లోన్‌కి ఎలిజిబుల్ కాలేదని వస్తుందనమాట. సో, ఇదే విధంగా మనం ఇప్పుడు వేరే కస్టమర్ నుంచి చెక్ చేద్దాం. సో, ఇక్కడి నుంచే ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం అనమాట. సో, నేను ఇప్పుడు వేరే కస్టమర్‌ని చేస్తున్నాను. మీకు నేమ్ ఎంటర్ చేసేసిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ యొక్క పాన్‌లో ఉన్న నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే పిన్ కోడ్, అదేవిధంగా సిటీ, అలాగే జెండరు, ఎంప్లాయీ టైపు, సో, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలండి. సో, అయన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. సో, వన్స్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కొన్ని కూపన్ కోడ్స్ అనేవి రావడం జరుగుతుంది. దీన్ని మీరు కావాలనుకుంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వదిలేసుకోవచ్చు. సో, వన్స్ మీరు ఇయన్నీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ చేయండి. సో, చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కస్టమర్‌కి 80,000 లిమిట్ అనేది రావడం జరుగుతుంది. సో, దీన్ని బట్టి మనం నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ ఈకేవైసీ అనేది పూర్తి చేయాలండి. సో, ఈ ఈకేవైసీలో మనకి ఏవైతే డీటెయిల్స్ అడుగుతున్నాయో ఇయన్నీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలండి. ఓకే. సో, కూపన్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలనుకుంటే మనం అప్లై చేసుకోవచ్చండి. సో, అప్లై చేసుకొని మీరు పే మీద క్లిక్ చేయండి. సో, ఈ కూపన్ కోడ్స్ కావాలనుకుంటే మనం అప్లై చేసుకోవచ్చండి. లేదనుకుంటే మనం ప్రొసీడ్ చేసేయచ్చు. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే రూ. 530 రావడం జరుగుతుంది. సో, ఇక్కడ రూ. 530 అనేది మీరు యూపీఐ పేమెంట్, కార్డ్ పేమెంట్, లేకపోతే క్రెడిట్ కార్డ్ నుంచి అయినా సరే మీరు పేమెంట్ చేసేయచ్చు. ఇక్కడ మీరు చూడండి, మీకు రూ. 530 వస్తే మాత్రమే మీరు పేమెంట్ చేయండి. సో, 599 గానీ, 699 ఇలా ఏదొచ్చినా సరే మీరు పేమెంట్ మాత్రం చేయకండి. 530 వస్తేనే మనం చేయాలి. సో, ఇప్పుడు మనం కార్డ్ అయితే జనరేట్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. ఇక్కడ మనం కార్డ్ ఇప్పుడు యాక్టివేషన్ చేయాలండి. సో, కార్డ్ యాక్టివేషన్ చేయాలంటే ఇక్కడ మనం ఈ మ్యాండేట్ చేయాలి. సో, ఈ మ్యాండేట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం కంప్లీట్ చేయాలండి. సో, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ ఇవన్నీ మొత్తం మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో, మీరు బ్యాంక్ నేమ్ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎంటర్ చేసుకొని అలాగే వాళ్ళ యొక్క లొకేషన్ ఇవన్నీ మొత్తం పెట్టుకుని మనం ఇక్కడ గెట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే మీకు ఒకవేళ ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే ఇక్కడ మనం గెట్ ఐఎఫ్ఎస్సి కోడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క బ్రాంచ్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది రావడం జరుగుతుంది. లేదు మీ దగ్గర ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసుకొని సో మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అనేది వెళ్ళిపోవచ్చు అనమాట.
సో ఈ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో సేవింగ్స్ కరెంట్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో కంటిన్యూ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది బ్యాంక్ నుంచి. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. సో ఆ ఓటీపీ మనం ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలండి. సో సబ్మిట్ మీద చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే సక్సెస్ఫుల్గా ఈ మ్యాండేట్ అనేది అయిపోయిందండి. ఓకే, సో ఈ విధంగా మనం మన యొక్క బజాజ్ ఫైనాన్స్ కార్డ్ని మనం ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఈ మ్యాండేట్ చేసుకోవాలండి. వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ఈ యొక్క కార్డ్ అనేది యూజ్ చేసుకోండి. సో మీరు ఆన్లైన్ పోర్టల్ వీళ్ళు చూసుకునే ముందు ఒక ఆఫ్లైన్ స్టోర్లో దీన్ని యూజ్ చేయాలండి. సో క్రోమా మనకు సంబంధించిన ఈ స్టార్స్ ఉన్నారుగా, వాళ్ళ దగ్గర అయినా సరే లోకల్ స్టోర్లో అయినా సరే చేసిన తర్వాత వీళ్ళు ఆన్లైన్లో ఈ యొక్క కార్డ్ని అనేది యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.